సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి మార్కెట్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు సాంప్రదాయక వరితో పాటు ఇతర పంటలను సాగు చేయాలన్నారు. వాణిజ్య పంటలను సాగు చేసిన వారికి లాభదాయకమని మంత్రి జగదీష్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ కాటన్ మార్కెట్లో భారతదేశం నుంచి ముఖ్యంగా తెలంగాణలో పండిన పత్తి పంటకు చాలా గిరాకీ ఉందన్నారు. అందుకే ముందు విద్యుత్ రంగాన్ని సరిచేసి రైతాంగానికి 24 గంటల విద్యుత్ను అందించాలని చెప్పి భారతదేశంలోనే విద్యుత్ రంగానికి 24 గంటల విద్యుత్ను అందించిన మొదటి రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణ తయారు చేశారు. 24 గంటలు అందించడమే కాదు, 24 గంటలు ఉచితంగా అందించాలని చెప్పి కూడా కేంద్రం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల ఆటంకాలు కల్పించినా, మోడీ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా, పక్కనున్న రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా విద్యుత్ రంగంలో తనదైన పద్ధతుల్లో పరిష్కారాలు చూపించి మొత్తం తెలంగాణలోని అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటలు ఇవ్వడమే కాదు, రైతాంగానికి 4 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా భారతదేశంలో